ఇప్పుడే కావాలి ప్లీజ్ ప్లీజ్ పొద్దు పొద్దున్న ఏంట్రా ఈ సరసాలు? ఒరే అల్లుడు, మీ భార్యాభర్తల మధ్య ఎంత ఫిట్టింగ్ పెట్టి దూరం చేయాలని చూసినా మళ్ళీ దాని కొంగ పట్టుకుని తిరుగుతావేంట్రా? సిగ్గు లేకపోతే సరి, నామం మండ. ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టి పార్వతి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ మోక్ష. అమ్మమ్మ, రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారంట కదా? అవును మోక్ష, వాళ్ళ చేతులు విరిగిపోడు, వాళ్ళ కాళ్ళు చచ్చుబడిపోను. బాబోయ్, అలా తిట్టొద్దే. ఆ దొంగతనకి డైరెక్షన్ నేను ఇచ్చాను. ఆ తిట్లన్నీ నాకే తగులుతాయి. వాళ్ళ కళ్ళని కాకులు పొడవాలి. నా చేతికి దొరికితే ఒక్కొక్కడికి అట్లకాడ కాల్చి చేతులకి వాతలు పెట్టేదాన్ని. నన్ను నిద్ర లేపుండాల్సిందా అమ్మమ్మ? ఒక్కొక్కరిని పట్టుకొని డిషుమ్ డిషుమ్ అని ఇచ్చేదాన్ని. నువ్వు కూడా తయారయ్యావా? అంతా నా కర్మే. నాకు దొరుకుంటే ఆ వెధవలకి అరగుండు కొట్టించి రోడ్ల మీద తిప్పేదాన్ని. అబ్బా, ఈ జన్మలో మళ్ళీ దొంగతనం చేయాలన్న ఆలోచనే రాకుండా చేసేదాన్ని. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిపోవాలి. పార్వతి, స్కూల్కి టైం అవుతుంది, మోక్షం తీసుకెళ్ళు. మీరుండండి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి దొంగతనం కోసం వస్తారా? అవును, మీకు తెలిసిన పోలీసులు ఉన్నారు కదా, ఫోన్ చేసి పిలిపించండి. ఆ దొంగలెవరో కనిపెడతారు. చేస్తాలే, ముందు నువ్వు వెళ్ళు. అమ్మమ్మ, ముందు మనం వెళ్ళాల్సింది స్కూలే కాదు, పోలీస్ స్టేషన్ కి. హే, నీకెందుకే పెద్ద పెద్ద మాటలు? బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. చిన్న పిల్లైనా కరెక్ట్ గా చెప్పిందండి. ముందు ఆ దొంగ సచ్చినోళ్ళెవరో కనుక్కునే ప్రయత్నం చేయండి. సర్లే, చేస్తాను. స్కూల్కి టైం అవుతుంది, దాన్ని తీసుకెళ్ళు. దొంగతనం చేసే వాళ్ళ బాబుల్ని తిట్టాలి. ఆ బాబే సరిగ్గా పెంచుంటే ఇలా దొంగతనం చేయడానికి ఎందుకు వస్తారు చెప్పండి? పార్వతి, పొద్దున్నే నాకేంటి సుప్రభాతం? వెళ్ళు. ఇలా తిడితే అయినా వాళ్ళకి నా గోడు తగిలి పోతారని అంటున్నానండి. పద మోక్ష, టైం అవుతుంది. ఈ దరిద్రానికి అంతటికా వేణే కారణం. ఇప్పుడు తన వీక్నెస్ నా చేతుల్లో ఉంది. వీణా, ఇప్పుడు నీ ప్రోడక్ట్ లాంచ్ చేసి అందరి ముందు నీ పరువు నిలబెట్టుకోవాలంటే చచ్చినట్టు హార్డ్ డిస్క్ కావాల్సిందే. హార్డ్ డిస్క్ లేదేంటి? ఇక్కడే పెట్టాను కదా, కనిపించట్లేదేంటి?
రాత్రి వచ్చిన దొంగలైన హార్డ్ డిస్క్ తీసుకెళ్లారా లేదంటే ఈ ఇంట్లో వాళ్ళే కొట్టేశారా? అయినా దొంగలకి హార్డ్ డిస్క్ కొట్టేయాల్సిన అవసరం ఏముంటుంది? కొంపలు అంటుకుపోయినట్టు ఆ గావు కేకలేంటి వీణా? నా ఫైల్లో నా హార్డ్ డిస్క్ కనిపించట్లేదు. హో, అంటే రాత్రి వచ్చిన దొంగలు నీ హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళిపోయారా? హార్డ్ డిస్క్ మాత్రమే కొట్టేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆశ్చర్యంగానే ఉంది. ఇంట్లో డబ్బులు నగలు కాకుండా నా హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకెళ్లడం నాకు విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. అయ్యో నా మొహం మండా, అంత అవసరం ఎవరికొచ్చింది? ఏమైంది వీణా? నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? అయ్యో అవునా, అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందే. రాత్రి నా గదిలోకి వచ్చావా? నేనెందుకు వస్తాను? నా హార్డ్ డిస్క్ ఎవరో కొట్టేశారు. అంటే రాత్రి వచ్చిన దొంగలు ఎత్తుకెళ్ళింది నీ హార్డ్ డిస్కా? ఓ మై గాడ్! నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వీణా, నువ్వేం వరీ అవ్వకు, నీ వస్తువు తప్పకుండా దొరుకుతుంది. బయట దొంగలైతే తప్పకుండా దొరుకుతారు, కానీ అది కొట్టేసింది ఇంటి దొంగలు కదా. ఇంటి దొంగలేంటి వీణా? తప్పు మాట్లాడుతున్నావు వీణా. ఎవరో చేసిన పనికి ఇంట్లో వాళ్ళ మీద అభండాలు వేస్తున్నావేంటి? కరెక్ట్ డాడీ. హలో, చెప్పండి మేనేజర్. నమస్తే మేడం, మీ ప్రోడక్ట్ని 3D డిజైన్ చేయడానికి ఇంజనీర్స్ వచ్చారు మేడం. మీరు హార్డ్ డిస్క్తో త్వరగా వస్తే వర్క్ స్టార్ట్ చేస్తారు మేడం. ఇదిగో మేనేజర్, ఇక్కడ మేడం గారు హార్డ్ డిస్క్ రాత్రి దొంగలు ఎత్తుకుపోరయ్యా. ఆ ఇంజనీర్స్ని ఇమీడియట్గా వెళ్ళిపోమని చెప్పు. ఓకే సార్. తీసుకోమ్మా. చూడు, ఒక మాట అనే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. అయినా ఇంట్లో దొంగలు పడకముందే నేను రిషి పని మీద బయటికెళ్ళాం. నేను కూడా పడుకునే ఉన్నాను. మీ అరుపులు విని పార్వతి లేపితే బయటకు వచ్చాను. ఆపండి మావయ్య, మీరు చెప్పేవన్నీ కట్టుకదలని నాకు తెలుసు. అది ఎత్తుకెళ్లాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికీ లేదు, రాదు. ఏం కర్మ పట్టిందిరా అన్నయ్య నీకు? నిందలేయడం కాదు, నేను చెప్తుంది నిజం. ఈ తండ్రి కొడుకులిద్దరూ నా ప్రోడక్ట్ ని మార్కెట్లోకి రాకుండా ఆపాలని చూస్తున్నారు. హే స్టాప్ ఇట్ వీణా. లేదు బావగారు, వీళ్ళే నా హార్డ్ డిస్క్ ని దొంగిలించారు, ఇదే నిజం. ఈ కాపు వీణా